వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఆల్రెడీ మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజు మా గ్రామ దేవతైన శ్రీ పాతలం తల్లికి సారి తీసుకువెళ్తున్నామండి అందరం కలిసి. ఇప్పుడు వస్తున్న దోళ్ళు అయితే మాయానన్నమాట. టపాల్సులు పేలుస్తున్నారు, అవి భయపడుతున్నాయి. మా లక్ష్మి వస్తుంది చూడండి, మా కన్నయ్య కూడా వస్తున్నాడు. చాలా రోజులు అయిపోయింది చూసి. ఇవి ఇక్కడ ఉంటున్నాయి కదా, అందుకని చూసి చాలా రోజులు అయిందని అంటున్నాను. ఇంకా మేమంతా కూడా ఊరంతా కూడా బయలుదేరి అమ్మవారికి సారి తీసుకువెళ్తున్నామండి. ఇదంతా కూడా ఈ రోజు వ్లాగ్లో మీతో చూపిస్తూ షేర్ చేస్తున్నాను. సో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. పూర్తిగా ఎంతమంది చూసారో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే చూసారు కదా, చాలా చక్కగా ఆడవాళ్ళందరూ బయలుదేరామండి. చక్కగా రెడీ అయ్యి మరీ వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా మరి మీ ఊర్లో కూడా సారి పెట్టేశారు అమ్మవారికి? పెట్టారా లేదా నాతో షేర్ చేసుకోండి. మా ఊర్లో అయితే ఈ రోజు పెడుతున్నారు అన్నమాట. ఈ రోజు లాగా ఈ రోజే మీతో షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇంకా అమ్మవారికి ఇలా సారి తీసుకొని ఆడవాళ్ళందరూ ఇలా వెళ్తూ ఉంటే అసలు నిజంగా కనులు పండుగలా ఉందండి. చూస్తున్నారు ఎంత జనం ఉన్నారు, అసలు ఎక్కడా ఖాళీ లేదన్నమాట, అంత జనం ఉన్నారు. సో మీరైతే మన వీడియోస్ అయితే రోజు విడిచి రోజు వస్తాయండి. సాయంత్రం 5:30కి. ఒక్కరోజు లేట్ అయినా కూడా కొంచెం ఆలస్యమైన వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. బ్లాగ్ ఎంతమందికి నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. గుడికైతే వచ్చేసామండి. చూసారా ఎంత జనం ఉన్నారు, అసలు ఎంత చక్కగా వచ్చారు అందరూ కూడా. సో ఇంకా అమ్మవారు మా గ్రామదేవత గుడి అయితే ఈ గుడేనండి, శ్రీ 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 పాసలం తల్లి గుడి అన్నమాట. ఇంకా తెచ్చిన స్వీట్లన్నీ తీసుకొని 3 సార్లు అయితే గుడి చుట్టూ తిరగాలన్నమాట. సో మేమైతే గుడి చుట్టూరు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇంకా అమ్మవారికి సారి సమర్పించుకోవాలన్నమాట. సో ఇంకా మేళ తాళాలతో అమ్మవారి దగ్గరికి సారి అయితే తీసుకొచ్చాము. ఆషాఢ మాసం స్పెషల్ సారీ అన్నమాట. అమ్మవారికి పుట్టింటి తరపు నుంచి సారి తీసుకొచ్చాము. సో ఇంకా ఇప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఎంత సారి అయితే తీసుకొచ్చారు అందరూ కలిసి. మనస్ఫూర్తిగా అయితే అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారికి దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా కిందకి దిగి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రావాలి కదా అని చెప్పేసి. సో ఇంకా చూసారా ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ తీసుకుని 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఇంకా అమ్మవారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో కదా. అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనే అనిపించింది. చాలా చక్కగా ఉన్నారన్నమాట అమ్మవారు అయితే. ఇంకా చూసారా ఎంత జనం అయితే వచ్చారో, చాలా ఆనందం వేస్తుంది నాకైతే. ఇలా ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా అమ్మవారి గుడి అంటే ఇంకా మా గ్రామ దేవత గుడి అంటే చుట్టూ పొలాల మధ్యలో గుడి అయితే ఉంటుందండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఇప్పుడు చూపించట్లేదు, ఓన్లీ ఈ సారీ మాత్రమే చూపిస్తున్నాను. వీడియో తీసినంత కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. సో తనకైతే అప్ చెప్పేసాను నేను వీడియో తీయమని చెప్పేసి. చూస్తున్నారా చక్కగా అందరూ కూడా చక్కగా అన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా పట్టుకొని ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. మా ప్రదక్షిణలు అయితే అయిపోయాయి అన్నమాట. సో అందుకని మేమైతే ఇంకా పక్కకు చేరిపోయాము. ఇంకా అమ్మవారికి దర్శించుకోవాలంతే. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మన గ్రామ దేవత అంటే అందరూ అమ్మవారు కదా. సో అందరూ ఇలా మంచిగా సపోర్ట్ చేసి అందరూ ఇలా చక్కగా సమర్పించుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. సో ఇలా మనకి గ్రామ దేవతలకి ఏదైనా చేయాలి అంటే కనుక ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారే కదా ఊరిని కాసుకునేది, అంటే మంచిగా చూసుకునేది. సో నాకైతే భలే అనిపించింది నిజంగా కూడా. సో ఈ వీడియోని ఎంతమంది పూర్తిగా చూసారనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి మీ ఊర్లో కూడా ఇలా అమ్మవారికి సారీ అనేది పెట్టారా? మరి పెట్టినట్టయితే ఏ ఊరు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, తీసుకొచ్చిన సారీ అంతా కూడా అవన్నీ ప్యాకింగ్ అంతా తీసి అమ్మవారికి చూసేలాగా, అమ్మవారికి కనిపించేలాగా పెడుతున్నారన్నమాట. ఇంకా చాలానే ఉన్నాయి, ఒక్కొక్కటిగా తీసి సర్దుతున్నారన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళేమో అమ్మవారిని దర్శించుకోవడానికి చూస్తున్నారు. చక్కగా అన్నీ సర్దారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. చూడడానికి కన్నుల పండగలాగా అనిపించింది. ఊరందరినీ ఒకే చోట చూడాలనుకుంటే చాలా బాగుంటుంది కదా. సో నాకైతే చాలా హ్యాపీనెస్ వచ్చింది అన్నమాట. సో మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తీస్తుందని చెప్పాను కదా, మేమైతే అమ్మవారికి దండం పెట్టేసుకుని ఒక పక్కకు చేరిపోయామన్నమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్ళడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. సో నేనైతే బయట నుంచి దండం పెట్టేసుకున్నానండి. ఇంకా చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారో, చాలా చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా మేళ తాళాలతో అమ్మవారికి సారి అనేది తీసుకొచ్చారన్నమాట ఈరోజు మా గ్రామ దేవత గుడికి.
ఇంకా తీసుకొచ్చిన సార్ అంతా కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టి అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించారన్నమాట. సో ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ అలాగే పాన్కి ఇవన్నీ ఇచ్చారు, ప్రసాదం కూడా. అవన్నీ చక్కగా తింటూ మేము అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయాం కొద్దిసేపు అయితే. చూసారా ఎంత సార్ తీసుకొచ్చారు, ఇంకా ఉన్నాయండి. ఇంకా అవన్నీ సర్దాలంటే లోపల ఉండడానికి ఇరుకైపోతుంది అని చెప్పేసి ఇంత మట్టికైతే సర్దేశారన్నమాట. ఇంకా అమ్మవారి దగ్గర కూడా ఇలా కొన్ని పెట్టాము. ఇంకా పంతులు గారు కూడా వచ్చారన్నమాట. మాకైతే భలే హ్యాపీనెస్ వచ్చిందండి. సో చూసే కొద్దీ ఇంకా చూడాలని అనిపించింది. మేమైతే చక్కగా ఎంజాయ్ చేసాము అమ్మవారికి సార్ తీసుకువెళ్తూ. అంతమంది ఆడవాళ్ళు ఒకే చోట ఉన్నారంటే కనుక చాలా మాటలు మాట్లాడుకుంటాం కదా. సో మేము కూడా అలానే మాట్లాడుకున్నాం. అందులో కొంతమంది అడిగారు వీడియో తీయట్లేదమ్మా అని. సో తీస్తున్నానండి అని చెప్పాను. ఎవరు తీస్తున్నారు మరి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి తీస్తుంది అన్నాను. తీసుకోమ్మా ఇలాంటివి తీసుకోవాలని అన్నారు. చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకైతే. కొంతమంది ఏమనుకుంటారంటే మమ్మల్ని పెట్టొద్దు అని అనుకుంటారు. సో నేను ఎవరిని కావాలని ఇక్కడ ఎంటర్ చేయలేదు. మన ఊరి గ్రామ దేవతకి మనం పెడుతున్నాం కాబట్టి అందరికీ చూపిస్తున్నాను. ఎవరు తప్పుగా అయితే అనుకోకండి ప్లీజ్. మన ఊరు గ్రామ దేవత కదండి మరి. సో అందుకే చూపిస్తున్నాను, ఎవరో అయితే తప్పుగా అనుకోకండి. సో ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది మాకు లోపల. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిసేపు ఇలా బయట కూర్చుందామని ఇంకా బయట అయితే కూర్చున్నాము. డ్రింక్స్ అయితే ఇచ్చారు, తాగుతున్నాము. తర్వాత పానకం కూడా ఇచ్చారు, అవి కూడా తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా కొంచెం సేపు అయితే ఉండి ఇంక ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాము. ఆ సారీనంతా కూడా ఊరందరికీ పంచారండి. సో అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో ఇంకా మా గ్రామ దేవతకి ఈ ఈ సంవత్సరం ఆషాఢ మాసం స్పెషల్ సారీ అయితే ఈ విధంగా జరిగింది. సో మళ్ళీ సంవత్సరం ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము. ఎంతో దూరం కాదండి, కొంచెం దూరమే. ఆ సార్ అంతా కూడా అందరికీ పంచుకుంటూ వస్తున్నారన్నమాట. ఊరంతా పంచుతారు ఇప్పుడు ఆ సార్ని. ఇంకా చాలా బాగా జరిగింది. మాకు గ్రామ దేవతకి సార్ తీసుకువెళ్ళడం అనేది మాకు భలే హ్యాపీనెస్ ఇచ్చింది. చూసారు కదా చుట్టూ పొలాలు అన్నమాట, మధ్యలో కూడా ఉంటుంది. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసానండి. సో ఇదండి ఇవాళ ఈ బ్లాగు. చాలా ఉడుకుగా ఉంది. ఇంకా నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వ్లాగ్ లేట్ అయినా కూడా ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. డే బై డే మన వీడియోస్ అయితే వస్తాయండి 5:30కి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.